ప్రేమ ప్రేమ అంటూ ఓ మురిసిపోతున్నావు. నీ ప్రేమలో నిజాయితీ నీకు ఉండవచ్చు, కానీ నువ్వు ప్రేమించే ఆ అమ్మాయి నీతో పెళ్లికి ఒప్పుకోవాలంటే నీ దగ్గర ఆ అమ్మాయిని పోషించేంత డబ్బు నీ దగ్గర ఉందా అని మాత్రమే ఆలోచిస్తారు. ప్రేమ అంటూ మోసపోయేవారు చాలా మంది ఉన్నారు. అబ్బాయిలు గుర్తుపెట్టుకోండి, ప్రేమలో పడేవారు ఎక్కువగా ఉన్నారంటే అది కేవలం అబ్బాయిలు మాత్రమే. ఆ విషయానికి అబ్బాయిల అందరికీ తెలుసు, కానీ కొందరికి మాత్రం తెలియదు. ఈ విషయాన్ని గమనించండి, ఎందుకంటే ఇలాంటి సమస్యలు ఖచ్చితంగా అందరికీ వస్తాయి. సాధారణంగా సమస్యలు అంటూ ఉంటే అబ్బాయిలకు చాలా ఉంటాయి. ఎందుకంటే ఒక కుటుంబాన్ని పోషించాలి, లేకపోతే సమాజం దృష్టిలో చేతగాని తనం అయిపోతారు. గుర్తుపెట్టుకో, ప్రేమతో మోసం చేసే అమ్మాయిలను అసలు పట్టించుకోవద్దు. ఎందుకంటే ప్రేమలో నిజాయితీగా ఉండేది ఒక అబ్బాయిలు మాత్రమే. కానీ అది గమనించక ఉన్న సమయం కాస్త వృధా చేస్తారు. అలా అస్సలు చేయకండి. నేటి సమాజంలో తల ఎత్తుకొని బతకాలంటే కావలసింది కేవలం డబ్బు మాత్రమే. ఎందుకంటే ఆ డబ్బు లేకపోతే నీ దగ్గరకు ఎవరూ రారు. గమనించు, ఈ సమాజానికి కావలసింది నీతిమంతులు కాదు, డబ్బు మనుషులు. నువ్వు చూస్తుంటావు, ఎదుటి వ్యక్తిని చూస్తున్నప్పుడు ఆ వ్యక్తి యొక్క ఆలోచన వీడితో మనకు పని ఉందా లేదా అని మాత్రమే అనుకుంటాడు. అంతేకాని పాపం వీడు ఒక అమాయకుడు, వీడికి ఒక మంచి స్నేహితుడిగా ఉందాం అని మాత్రం అనుకోడు. అది గమనించు. ప్రేమించు, ప్రేమకు ఒక సమయం అనేది కేటాయించు, లేకపోతే చాలా సమస్యలు వస్తాయి. జాగ్రత్త. నువ్వు చేసేది చాలా ఉంది, అది గమనించు. నీకంటూ ఒక బాధ్యత ఉంది, గుర్తుంచుకో మిత్రమా. నువ్వు కష్టపడి సంపాదించుకున్నది నీకు మాత్రమే తిండి పెడుతుంది. కష్టపడు, ఫలితం దక్కుతుంది. నువ్వు సంతోషంగా ఉండగలుగుతావు. అదే సంపాదించే సమయంలో ప్రేమ పెళ్లి అంటూ తిరిగితే నీ జీవితం మొత్తం సర్వనాశనం అవుతుంది. నీ మీద ఆశలు పెట్టుకొని చాలా మంది ఉన్నారు. అంతకన్నా ముందు మీ అమ్మా నాన్నలు మీకోసం చాలా కష్టపడుతుంటారు. వాళ్ల కోసం ఎలాంటి సమస్యలు అంటూ తీసుకురాకు. ఆ సమస్యలు నీ చావు వరకు తీసుకెళ్తాయి. వాళ్ల కోసం నువ్వు ఏమి చేయకపోయినా పర్వాలేదు, కానీ వాళ్లను మాత్రం ఇబ్బంది పెట్టే ప్రయత్నం మాత్రం అస్సలు చేయకు. సమాజం దృష్టిలో నీ కుటుంబం అంతా బాధపడాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకో, నీకంటూ పేరు సంపాదించుకున్న తర్వాత ప్రేమలో పడటంలో తప్పు లేదు, కానీ అంతకుముందు పడితే మాత్రం చాలా సమస్యలు వస్తాయి.